హాయ్ అండి. ఈరోజు నేనొచ్చేసి కోడిగుడ్డు ఉల్లి కారం అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ అందరికి తెలుసు. కొంతమంది తెలీదు. కాబట్టి కొంతమంది తెలియని వాళ్ళకైతే నేను ఈ కోడిగుడ్డు ఉల్లి కారం అయితే ఈజీగా సింపుల్‌గా ఏమేమి మిస్టేక్ చేయకుండా చేస్తారనేది నేను చెప్తున్నాను. ఫస్ట్‌గా మనం వెల్లుల్లిపాయలు, కారం, జీలకర్ర, కల్లుప్పు అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మీరైతే మిక్సీలో కల్లుప్పెయొద్దు. కొంచెం సాల్ట్ ఎయండి. ఎందుకంటే కల్లుప్పు అసలు నలగదు. మన కూరలో ఏసినప్పుడు నీళ్ళేసి బాగా మగ్గబెడతాం కాబట్టి ఉప్పనేది కరిగిపోయిద్ది. ఇది ఆయిల్‌లో వేపాలి కాబట్టి అస్సలు కరగదండి. అందుకని కొంచెం సాల్ట్ అయితే వేయండి మీరు. కల్లుప్పయితే ఎయొద్దు. ఇంకా తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మన ఇష్టము. ముక్కలైనా ఏసుకోవచ్చు. లేకపోతే మిక్సీ బట్టైనా వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే కలిపుంచుకున్నాం కదా! ఈ కారం అనేది దాంట్లో వేసేసుకొని కొంచెం ఆ కారంలో ఉన్న పచ్చి వాసన కొంచెం మంట తగ్గేదాకా వేపండి. అలా అని చెప్పి మాడకట్టకండి. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత నేను కోడిగుడ్లయితే ఉడకబెట్టేసుకున్నాను కదండీ ముందుగానే. అయ్యయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. కోడిగుడ్లు చూపిస్తున్నామని కొత్తగా అనుకుంటారేమో. కోడిగుడ్లకి ఘాట్లయితే పెట్టాలి. అప్పుడే కొంచెం టేస్టీగా గుడ్డు తినేటప్పుడు కూడా కొంచెం ఉప్పుగా, కారంగా ఉండిద్ది. ఇంకా మొత్తం కలిపేసుకోవాలండి. కోడిగుడ్డు ఇరక్కుండా కొంచెం బాగా కలుపుకోండి. దానికి బాగా మసాలా అన్నీ పట్టేటట్టు. అలా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా అప్పుడొస్తది చూడండి. ఇల్లు మొత్తం ఎంత సువాసన వచ్చిద్దంటే చాలా బావుంటది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.